అందరినీ మీ క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని మీ క్లోజ్ రిలేషన్షిప్ మెయిన్ చూడండి. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఓకే వీళ్ళు నా లైఫ్ లో ఇది నేర్పించడానికి నాకు వచ్చారు, నేను ఆ లర్నింగ్స్ తీసుకుంటున్నాను అని మీరు యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా వాళ్ళని చూడండి. ఓకే అండి. ఇప్పుడు మీకు అనిపించిందా అండి ఏదైనా మీకు కొంచెం ఇబ్బంది పెట్టే ఒక రిలేషన్షిప్ లో ఒక వ్యక్తి ద్వారా మీరు ఇది నేర్చుకున్నాను, నేను వీళ్ళని యాక్సెప్ట్ చేశాను అని మీకు ఒక రిలీఫ్ అనేది వచ్చినట్టు అనిపించిందా? ఎవరైనా చెప్పండి. మీరు ఆ యాక్సెప్టెన్స్ దృష్టితో చూసినప్పుడు ఇప్పటి వరకు ఇబ్బందులు అనిపించినా ఓకే నాకు ఈ లెర్నింగ్స్ నేర్పించడానికి వచ్చారు నా లైఫ్ లోకి, వీళ్ళు నా లైఫ్ లో ఉండడానికి నాదే రెస్పాన్సిబిలిటీ అనే ఆలోచన మీకు అనిపించిందా? చెప్పండి, లేదంటే చాట్ బాక్స్ లో చాట్ చేయండి. హాయ్ మేడం. చెప్పండి. నేను ఇందాక వినలే కానీ ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం విన్నాను. దానివల్ల నేను చాలా సార్లు అనుకున్నాను మేడం. నాకు అట్లనే అనిపిస్తుంది. మళ్ళీ నాకు నేనే క్లారిటీ తీసుకుంటా. ఏంటంటే అవును ఇది నేనే క్రియేట్ చేసుకున్నానేమో మరి ఇంకా అని అనుకుంటున్నా. ఓకే అండి. అంటే నా లైఫ్ లోకి వీళ్ళు ఇది నేర్పించడానికి వచ్చారు అని మీరు యాక్సెప్ట్ చేసిన రోజు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందండి. వాళ్ళ అవును మేడం. బిహేవియర్ లో కూడా చేంజెస్ ని చూస్తారు. ఫస్ట్ మనం కూడా మారాలి. మారితేనే ఎదుటి వాళ్ళలో మార్పు చూడగలుగుతాం. అదే మేడం. మనం మారినప్పుడు వాళ్ళని ఏం మారుస్తాం ఇంకా అని నా ఆలోచన ఒకటి. అదే మేడం, మనం మారుతాం, మనం యాక్సెప్ట్ చేస్తాం, చేసినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అవును మేడం. సరే. ఏంటంటే మనం మారినప్పుడు వాళ్ళని మార్చడం కూడా వేస్ట్ కదా. అంతే అండి, అంతే. ఫస్ట్ మనలో మనం ప్యాటర్న్స్ మార్చుకుంటే వాళ్ళే మారిపోతారు మేడం. వాళ్ళని చూడాల్సిన అయితే లేకుండానే మారిపోతారు. మనం ఏదో వాళ్ళని మార్చాలి వీళ్ళని మార్చాలి అనే బదులు ఫస్ట్ మన లోపల ఏదన్నా ఉన్నదో అవన్నీ మార్చుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. ఎస్ మేడం, అంతే అంతే మేడం, మీరు కరెక్ట్ గా చెప్పారు. మోర్ థ్యాంక్ పవర్. ఓకే అండి, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే అండి, అయితే మనకి యాంగర్ కి సంబంధించి మనం ఇప్పుడు చేద్దాము. ఓపెన్ ఓపెన్ EFT కలిపి చేద్దామండి యాంగర్ కి. వాటర్ తెచ్చుకున్నారా? కొంచెం వాటర్ తీసుకోండి, తాగండి అందరూ. ఓకే అండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సంఘటన ఎక్కువగా మనం కోపపడుతున్నాము, ఒక వ్యక్తులైనా కావచ్చు, ఒక సంఘటన అయినా కావచ్చు, మన పదే పదే ఇబ్బంది పడుతుంది. దాని వలన మనకి స్ట్రెస్ పెరిగిపోయి కోపం అనేది వస్తుంది ఎక్కువగా. అది మీకు అనిపించేది ఒకటి మీరు గుర్తు చేసుకోండి. దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు కోపం వస్తుంది, బాధతో కూడిన ఒక కోపం వస్తుంది, ఏంటి మారట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని అనిపిస్తుంది అనేది కొంచెం ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత మనం EFT ట్యాపింగ్ తో ఓపెన్ ఓపెన్ కూడా చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇక్కడ తర్వాత చేద్దాం. నాలో ఒక్కొక్కసారి నేను కొన్ని పరిస్థితులను చూసినప్పుడు చాలా కోపం వస్తుంది. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నాలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను, కొందరు వ్యక్తులను చూసినప్పుడు చాలా కోపం వస్తుంది. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. నాలో కొన్నిసార్లు
కొందరు వ్యక్తులను చూసినప్పుడు, కొన్ని పరిస్థితులను చూసినప్పుడు కోపం వస్తుంది. అయినప్పటికీ నన్ను నేను ప్రేమిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఎన్నిసార్లు ఈ విషయం చెప్పినా కూడా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు అని చాలా కోపం వస్తుంది. దాని వలన నేను ఇబ్బంది పడుతున్నాను. నాలో కోపం వచ్చినప్పుడు బాడీలో రెస్పాన్స్ కూడా మారుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. మీరు ట్యాపింగ్ ఇవన్నీ గుర్తున్నాయి కదండి, అదే అలాగే చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నాలో స్ట్రెస్ పెరిగిపోతుంది. కోపం వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళతో ఎలా చెప్పాలో కూడా తెలియదు. నేను చాలాసార్లు నా కోపం తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో నాకు కోపం వస్తుంది. దీనిని నేను తగ్గించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయినా నాకు తెలియకుండానే కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. నేను ఎంత తగ్గించుకోవాలనుకుంటున్నా, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. నాకు అర్థమైంది, ఈ పరిస్థితులను నేనే సృష్టించుకున్నాను. నేనే ఆ వ్యక్తులను నా జీవితంలోనికి ఆహ్వానించాను. నాకు తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో నా మాటల ద్వారా, నా చేతల ద్వారా, నా ఆలోచనల ద్వారా కానీ, నా కుటుంబ సభ్యుల ఆలోచనలు, మాటలు, వాళ్ళ పనుల ద్వారా కానీ, నా పూర్వీకుల ఆలోచనలు, మాటలు, వారి పనుల ద్వారా కానీ నేను ఈ పరిస్థితులను, ఈ వ్యక్తులను నా జీవితంలోనికి రావడానికి కారణమై ఉంటే దయచేసి నన్ను క్షమించండి. డియర్ గాడ్, నా లైఫ్లో ఈ ఇబ్బందికి కారణమైన ఎనర్జీస్ని అన్నిటినీ తీసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ పర్సన్స్, ఏవైతే వ్యక్తులు ఉన్నారో మీకు ఎక్కువ కోపం తెప్పించే వ్యక్తికి ఆ వ్యక్తికి చెప్పండి. పేరు మీరు చెప్పుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పండి. ఆ వ్యక్తి పేరు చెప్పారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా లోపల కోపానికి సంబంధించిన ప్యాటర్న్ నాకు తెలియకుండానే వస్తుంది. నేను నా బాడీలో నాకు తెలియకుండా
వచ్చే ఆ కోపాన్ని నేను బయటికి పంపించేస్తున్నాను. ఏదైనా నేను మాట్లాడి క్లియర్ చేసుకోగలను. కాబట్టి నేను ఏదైనా ప్రశాంతంగా డీల్ చేసుకోగలను. నాకు ఈ విషయం అర్థమైంది. ప్రశాంతంగా మాట్లాడి మాత్రమే ఏ విషయాన్నైనా కూడా మనం క్లియర్ చేసుకోగలుగుతాము. కాబట్టి నాలో కోపం తెప్పించే ప్యాటర్న్ని నేను రిలీజ్ చేస్తున్నాను. నేను రిలీజ్ చేస్తున్నాను. నేను కోపం వచ్చినప్పుడు దాన్ని బయటికి పంపించే టెక్నిక్స్ నాకు తెలుసు. నేను కొంతసేపు కామ్గా ఉండి విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ విషయాలను తెలియచేసినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు సహనాన్ని నేర్పించినందుకు ఆ పర్సన్కి చెప్పాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నా లోపల ప్రశాంతతని గమనిస్తున్నాను. నాలో ప్రశాంతంగా ఆలోచించగలిగే సహనం పెరిగింది. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా లోపల ప్రశాంతతను నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే అండి. ఇప్పుడు నెమ్మదిగా ముక్కుతో ఊపిరి తీసుకుని నోటితో వదిలేయండి. ఓకే అండి, ఎలా ఉంది? బాగుంది మ్యామ్. బాగుంది మ్యామ్. లోపల నిజంగా అలా ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది మేడం. స్ట్రెస్ అది తగ్గి కోపం కూడా ఏం లేనట్టు ఉంది మేడం ఇప్పుడైతే. సరే, అంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం కోపడతాము, ఆ తర్వాత మనం అనుకుని చేసుకోవడం ద్వారా కూడా రిలీఫ్ అనేది త్వరగా వస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం కోపంలో చాలాసేపు ఉండిపోతూ ఉంటాం. ఏదైనా మనకి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ కోపం రోజులు కూడా ఉంటుంది. ఆ రోజంతా ఉండొచ్చు, లేదంటే కొన్ని రోజులు అదే కంటిన్యూ చేయొచ్చు. దాని వలన ఏంటి చెప్పుకునేది, మనం యాంగర్ గురించి చూద్దాము. మనకి జనరల్గా మనందరికీ కూడా
కోపం అనేది ఇంకా ఎప్పుడు కూడా మనతో ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో టైంలో ఆ కోపం అనేది వస్తుంది. మనకు టెక్నిక్స్ తెలుసు, యాంగర్ మేనేజ్మెంట్ తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఇంకా అలా యాంగర్ అనేది మనకు వచ్చేస్తుంది. అది డైలీ లైఫ్‌లో మనకు ఒక భాగం అయిపోయింది. సో, ఆ వచ్చే ప్యాటర్న్ మనం వచ్చేది కొంచెం తగ్గించుకోవాలి. ఎలా అయినా అలా అనుకుంటూ ఉంటాం కదా! అందరం కూడా. అలా తగ్గించింది. ఆ యాంగర్ మీద ఇప్పుడు మనం చేద్దామండి. ఓపెన్ ఈఎఫ్‌టీ కూడా చూద్దాము. ఆ యాంగర్ గురించి ముందు మనం చెప్పుకోవాలి అంటే, ముఖ్యంగా మనకి కోపం అనేది ఎందుకొస్తుంది అంటే, జనరల్‌గా మనకి ఇష్టం లేని పని. మనం లోపల ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది మనకుంటుంది. ఇలా ఉంటే బావుంటుంది మన లైఫ్‌లో. మన లైఫ్‌లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉంటే బావుంటుంది అని ఒక ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం మనం. అది తప్పు లేదు. మనకేంటంటే మనం ప్రశాంతంగా ఉండడానికి అలా ఉంటే ఇంకా లైఫ్ బావుంటుంది కదా! అని మనం కోరుకుంటాం. కానీ అందరూ మనం కోరుకున్నట్టు మనకి అలాగా ఉండరు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు. సో, వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, వాళ్ళకి తెలిసింది అదే దాని వల్లనే తెలిసిన దాని వల్లనే వాళ్ళ ప్రవర్తన ఉండటం వలన కావచ్చు, వాళ్ళు వేరు వేరుగా ఉంటారు. చాలా సార్లు మనం ఇబ్బంది పడుతూ కూడా ఉంటాం. అలా ఇబ్బంది పడ్డప్పుడు ఏదైనా ఇబ్బంది పడిన సంఘటన గాని, ఆ వ్యక్తుల ద్వారా ఇబ్బందులు గాని మనకి ఎక్కువైనప్పుడు, మనకి ఆటోమేటిక్‌గా రెస్పాన్స్ అనేది కోపం అనేది మనకొచ్చేస్తూ ఉంటుంది. సో, దానివలన ఎక్కువగా డిస్టర్బ్ అయ్యేది యాంగర్ వలన మనమే డిస్టర్బ్ అవుతున్నాం. సో, అవతల వాళ్ళన్నా ఇంకొక సిట్యుయేషన్ అనేది మనకి ఇంకా పెద్దదయిపోతుంది. సో, చిన్న ప్రాబ్లమ్ అలా మనం కోపం తెచ్చుకోవటం వల్ల ఇంకొంచెం పెద్దదయిపోవటం, మనం డౌన్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. సో, అనుకుంటాం కోపం వల్ల నిజానికి చూస్తే మనం కోపపడడం వల్ల అక్కడ సమస్య క్లియర్ అయింది ఎప్పుడు మనకి లేదు, జరగదు. సో, ఇంకొంచెం పెద్దదవ్వటమే మన ఎక్స్‌పీరియన్స్‌లో చేసాము. కోపం వల్ల దీన్ని మనం క్లియర్ చేసుకున్నాము అనేది మన లైఫ్‌లో కనపడదు. కానీ ఆ కోపం అనేది వచ్చేస్తూ ఉంటది. ఈ కోపం తగ్గించుకుంటే బావున్ను. ఇంత సిట్యుయేషన్ ఇంత వరస్ట్ అవ్వకుండా ఉండును కదా! అని మన లైఫ్‌లో మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం మనకి తెలీదు. ఆటోమేటిక్‌గా రియాక్షన్ అనేది అలా వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనలో కోపం తగ్గాలి అనడానికి మనం ముఖ్యంగా అలవరుచుకోవాల్సింది ఏంటంటే అండి యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే మన లైఫ్‌లో ఏది ఎలా ఉందో అంటే ఫస్ట్ మనం పుట్టినప్పుడు మనం ఒక కమ్యూనిటీలోకి అదే ఇప్పుడు మన ఇండియాలో పుట్టాము. మనకొక ఫ్యామిలీ, పలానా ఫ్యామిలీ అని మనం ముందుగానే ఎంపిక చేసుకుంటామని మన స్పిరిచువల్‌గా ప్రతిసారి చెప్తూ ఉంటారు. సో, మనకున్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే. మన సొసైటీ అక్కడే అలాగే ఉంటుంది. సో, మనకుండే ఆ ప్రెజర్స్ గాని, ఫ్యామిలీ వాల్యూస్ కానీ, మనం పాటించాల్సినవి గాని సొసైటీలో అవన్నీ కూడా అలానే ఉంటాయి. సో, వాటినెప్పుడు కూడా మనం మార్చలేం. మనకు నచ్చినా, నచ్చకపోయినా మన ఫ్యామిలీలో పద్ధతులేవైతే ఉన్నాయో, సొసైటీలో ఆ పద్ధతులేవైతే ఉన్నాయో, మనం వాటిని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవాల్సిందే. అది మన ఇంకా బాధ్యత. సో, మనకది నచ్చలేదని మనం యాక్సెప్ట్ చేయకుండా ఆ వ్యక్తుల్ని గాని, పరిస్థితులను గాని యాక్సెప్ట్ చేయకపోయినప్పుడే మనకి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది లోపల. స్ట్రెస్ పెరిగిపోయి మనకి కోపం అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, వ్యక్తులు మన లైఫ్‌లోకొచ్చారు. ఒక రిలేషన్‌షిప్‌లోకొచ్చారు. వాళ్ళకి, మనకి ఒక కనెక్షన్ అనేది ఉంది. కాబట్టి ఆ వ్యక్తులు మనతోనే ఉంటారు. ఆ వ్యక్తుల్ని అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా మనం వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, అలానే మనం యాక్సెప్ట్ చేయాలి. మనకి నచ్చింది, నచ్చలేదు అని పక్కన పెడితే ఎందుకంటే మన పీస్ ఆఫ్ మైండ్ మన కోసమే కదా! మన లైఫ్ మనది. మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మన లైఫ్‌ని మనం స్పాయిల్ చేసుకోకూడదంటే, ఆ వ్యక్తుల్ని ఎలా అయితే ఉన్నారో అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయాలి. ఆ తర్వాత మనకి వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటే మనం మాట్లాడొచ్చు, ట్రై చేయొచ్చు. లేదంటే మనం ఇంకా వాళ్ళని కొంచెం అప్పటి వరకు, కొంతవరకు వాళ్ళతో ఎంతవరకు మనం ఉండాలో అంతవరకే ఉండి, మనం లిమిటేషన్స్, బౌండరీస్ పెట్టుకొని, మనం మనతో మనం అలా స్పెండ్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి వీలైనంత వరకు. సో, ఇలా చేయటం వల్ల ఈ యాక్సెప్టెన్స్ వల్ల మనకి కొంచెం ప్రశాంతత నచ్చినప్పుడు కోపం తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ కోపం అనేది ఏంటంటే అండి, మనకి కోపం వస్తుంది. మన చుట్టూ ప్రతిరోజు చూస్తున్నాం. ప్రతిరోజు ఆ బిహేవియర్ మారట్లేదు. మనకు కోపం వచ్చింది, మనం కోపపడుతున్నాము అంటే, ఎదుటి వ్యక్తుల మీద మనకు కోపం ఉంది. ఎలా అంటే మనం పాయిజన్ తీసుకుంటూ ఎదుటి వ్యక్తులు హ్మ్, చనిపోవాలి అని కోరుకున్నట్టు అనమాటండి కోపం అంటే. తీసుకునేది పాయిజన్, అది మనకి వెళ్తుంది. సో, వాళ్ళకేం కాదు.
కానీ మనం ఆ విషయాన్ని మనం గమనించాలి. సో వాళ్ళ మీద కోపపడుతున్నందుకు వాళ్ళకేం కావట్లేదు, మనకు అది స్లో పాయిజన్ లా పనిచేసి మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం వల్ల కొంతవరకు మన కోపం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. యాక్సెప్టెన్స్ వల్ల ఓకే వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి తెలిసింది అంతవరకు అలాగే ఉంది అనే యాక్సెప్టెన్స్తో మనం వాళ్ళని ఓకే చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట అండి. మన ఓపెనోలో ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, మన సొసైటీ గురించి కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ కొందరు వ్యక్తుల గురించి మన ఓపెనోలో ఏం చెప్తారు అంటే, మనం వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నాము అంటే మనకి వాళ్ళకి షేర్డ్ మెమరీస్ ఉన్నాయి. సో మనం ఆ షేర్డ్ మెమరీస్ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ఈ పాత్రతో మన లైఫ్లోకి వచ్చారు, మనల్ని ఎలా ఇబ్బంది పెట్టడానికి ఆ షేర్డ్ మెమరీస్ కారణం. మనం ఎప్పుడో వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టి వాళ్ళు మన లైఫ్లోకి వచ్చారు. సో మనం ఈ షేర్డ్ మెమరీస్ అన్ని మనమే క్లియర్ చేసుకోవాలి, మనదే ఆ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను అని ఎక్కువగా ఆలోచించడం కాకుండా, బయట కారణం వెతుక్కోకుండా మన లోపల ఇలాంటి ఏ ఇష్యూ మన లైఫ్లో ఎదురైనప్పటికీ కూడా ఈ ఇష్యూ నా లైఫ్లోకి వచ్చింది అంటే దీన్ని నేనే క్లియర్ చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ 100% నాదే. సో నేనే దాన్ని అట్రాక్ట్ చేశాను. ఎప్పుడో నాకు తెలుసో తెలియకో వీళ్ళని ఇబ్బంది పెట్టడం వలన ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు. ఈ ప్రాబ్లం పట్టుకుని ఈ ఇబ్బందిని నా లైఫ్లోకి తీసుకొచ్చారు అంటే దానికి నేనే కారణం, నేనే అట్రాక్ట్ చేశాను అనే విషయాన్ని మనం అంగీకరించి ఓపెన్ ఆ పరిస్థితికి, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి, ఆ వ్యక్తికి, ఏ వ్యక్తి అయితే మనల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తికి మనం ఓపెన్ మనస్ఫూర్తిగా మనం ఈ విషయాన్ని అంగీకరించి చేయగలిగిన రోజు ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ ఓపెన్ ప్రాక్టీస్ వల్ల ఇలా మన ఇబ్బందుల్ని మనం క్లియర్ చేసుకుంటాం. ఇదండి మెయిన్ యాక్సెప్టెన్స్కి ఈ యాంగర్కి సంబంధించి ఓపెన్ ఇలా యూజ్ అవుతుంది అనమాట అండి యాక్సెప్టెన్స్ అనేది. సో ఇంకా మన స్పిరిచువాలిటీలో మనం తెలుసుకునేది, మన లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తే మనం మెయిన్ మనకి మనం సెల్ఫ్ కాబట్టి మనం మెయిన్ వ్యక్తులం. సో మన చుట్టూ మనతో కనెక్షన్ ఎవరికి ఉంటుంది? ఫస్ట్ పేరెంట్స్ నుంచి మనం వస్తాం కాబట్టి మనకి రిలేషన్షిప్ పేరెంట్స్తో మొదలవుతుంది. ఆ తర్వాత మనకు తోబుట్టువులు ఉంటారు, సిబ్లింగ్స్. ఆ తర్వాత మనం పెద్ద అయిన తర్వాత మనకి మ్యారేజ్ అయిన తర్వాత మన జీవిత భాగస్వామి, ఆ తర్వాత పిల్లలు, వీళ్ళందరూ కూడా మన లైఫ్లో ఉంటారు. వాళ్ళకి మనకి కనెక్షన్ అనేది ఉంది. ఆ తర్వాత స్నేహితులు, వర్క్ ప్లేస్లో వ్యక్తులు, ఇలా మన లైఫ్లోకి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా మనకి ఎలా వచ్చారు అంటే మన సోల్ జర్నీలో మనం చాలా జన్మలు ఎత్తున్నాము. ఈ సోల్ జర్నీలో మనం ఎంపిక చేసుకున్నాం వాళ్ళని. సో నాకు ఫాదర్గా ఈ వ్యక్తే కావాలి, ఈయన నుంచే నేను ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, ఈ మనీ విషయంలో నాకు ఇవి కావాలి, ఈ లెసన్స్ కావాలి నా ఫాదర్ నుంచి, నాకు ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ నా ఫాదర్ నుంచి నేను తీసుకోవాలి అని మనం ఫాదర్ని ఎంపిక చేసుకోము. అలాగే మదర్ని కూడా, మదర్ నుంచి ఇలా ఉండాలి సమాజంలో అని నేను తెలుసుకోవాలి, మదర్ నుంచి ఒక క్రమశిక్షణ పిల్లలకి ఎలా నేర్పించాలో తెలుసుకోవాలి, మదర్ నుంచి ఇలా కావాలి అని మదర్ని కూడా తెచ్చుకున్నాం. కానీ అది మనకు తెలియక మన పేరెంట్స్ మనకి చాలా స్ట్రిక్ట్గా పెంచారు, డిసిప్లైన్ అన్నారు, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ కారణం ఎవరు? ఆ పేరెంట్స్ మనమే కదా ఎంపిక చేసుకున్నాం. ఆ పేరెంట్స్ ఇలా ఉండాలి, వాళ్ళ నుంచి వాళ్ళ గురువులుగా నాకు ఈ లెసన్ చెప్పాలి, నేర్పించాలి అని మనం ఎంపిక చేసుకున్నాం. కాబట్టి ఆ పేరెంట్స్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం ఈ యాక్సెప్టెన్స్ ద్వారా. అలాగే మన సిబ్లింగ్స్, కొంతమంది మనతో తోబుట్టువులు కొందరు మనకు చాలా సపోర్టివ్గా ఇష్టంగా చూస్తారు, కొంతమంది ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఆ గొడవ పడే వాళ్ళ ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకుంటాం. వాళ్ళ ఇంటెన్షను మనల్ని ఇంకాస్త మన లోపల ఉన్న మంచి క్వాలిటీస్ని బయటకు తీయడం. సో దాని ద్వారా మనం తోబుట్టువులుగా వాళ్ళని ఎంపిక చేసుకున్నాం కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. సో ఇంకా మన లైఫ్లోకి వచ్చే జీవిత భాగస్వామి, వాళ్ళ ద్వారా కూడా మనకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ని ఎంపిక చేసుకున్నాము, లేదంటే కొందరు కొంచెం టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్తుంటారు. సో వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి వాళ్ళు వస్తారు, పిల్లలు, అలాగే మన ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదో ఒక లెసన్ ఒక టీచర్స్గా
మనకి లెసన్ నేర్పించడానికి వచ్చారు. మనల్ని మనకి ఎప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టే వ్యక్తి ద్వారా కూడా మనం పేషెన్స్ అనేది సహనం నేర్చుకుంటాం. వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనం బయటపడలేము, ఫ్యామిలీ మెంబర్ కదా, కొన్నిసార్లు చెప్పలేము, కొన్నిసార్లు చెప్తాము. సో వాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు? పేషెన్స్ నేర్పిస్తున్నారు, సహనంగా ఇలా ఉండాలి నేర్పిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఫర్గివ్నెస్ నేర్పిస్తున్నారు. సో అలాంటి లెసన్స్ కోసం వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు క్లియర్గా, క్లారిటీగా లైఫ్లో యాక్సెప్టెన్స్ అనేది మనకు వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళందరితో కూడా మనం హ్యాపీగా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తాం. సో యాంగర్ అనేది చాలా వరకు వాళ్ళ మీద కోపం ప్రతిరోజు, రోజు ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువగా కోపపడే కొన్ని విషయాలు, కొందరు వ్యక్తుల్ని మనం చూసినా కూడా ఆ కోపం అనేది చాలాసార్లు ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. మనం ఈ విషయం క్లియర్గా మనం అర్థం చేసుకున్నాం. సో కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మన లైఫ్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా యాక్సెప్ట్ చేద్దాం. సో వాళ్ళు మనకి ఇది నేర్పించడానికి వచ్చారు, వాళ్ళ ద్వారా మనం ఇన్ని నేర్చుకున్నాం, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ మనకు వచ్చాయి. సో వీళ్ళందరూ నేను కోరుకుని తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది ఈరోజు మనం నేర్చుకునే అంశం అండి. ఒక్కసారి అందరూ మీరు కళ్ళు మూసుకొని మీ లైఫ్లో ఉన్న అందరినీ చూడండి. మనకి మన పేరెంట్స్, మన అత్తమామలు, మెయిన్ అత్తమామలు కూడా ముఖ్యం కదండి, వాళ్ళు ఉంటారు. మన సిబ్లింగ్స్, మన తోబుట్టోళ్ళు ఉంటారు, మన జీవిత భాగస్వామి, మన పిల్లలు, అందరూ మన ఫ్రెండ్స్, వర్క్ ప్లేస్లో, అలా ప్రతి ఒక్కళ్ళు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే మనల్ని కొంచెం ట్రబుల్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఒకసారి మనం చూసి వీళ్ళ ద్వారా మనం ఈ నేర్చుకున్నాము అని ఫస్ట్ వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ మన మనసులో ఫ్రీ అయిపోదాము. జస్ట్ అలా ఒక 2 minutes 5 minutes వాళ్ళని చూడండి, ఒక 2-3 minutes. వాళ్ళందరి నుంచి ఏ క్వాలిటీస్ మనం తీసుకున్నాము, బెస్ట్ వాళ్ళు ఏం నేర్పించారు లెసన్ అనేది ఒకసారి జస్ట్ అలా చూడండి అందరూ. మన హెల్త్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, మన బాడీలో స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. దాన్ని మనం అప్పుడు ఒకసారి చూపిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం ఇలాంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడుతూ మనం దాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది మన బాడీలో, ఆ ఇబ్బంది తగ్గుతుంది, చాలా రిలీఫ్ అనేది వస్తుంది, మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనకి యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటంటే, మనకి కోపం వచ్చినప్పుడు వెంటనే మనం రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం అంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం. టెక్నిక్స్ అంటే కొంచెం బ్రీతింగ్ లోపలికి తీసుకున్నప్పుడు నెంబర్స్ 1 2 3 4 అని కౌంట్ చేసుకోవడం, హోల్డ్ చేయటం ఒక 3 times 1 2 3 4 అని కొంచెం హోల్డ్ చేసి బ్రీతింగ్ని, ఆ తర్వాత విడిచిపెట్టేటప్పుడు కౌంట్ చేయటం. ఇలా ఈ టెక్నిక్ కూడా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి మన ఎక్కడైనా ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాము, సడన్గా మనకి ఇబ్బంది పడ్డాము, కోపం వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ మన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూస్తాం అనమాట. అంటే మన 5 sense organs ద్వారా మనం ఆ కోపాన్ని డైవర్ట్ చేస్తాం. ఆ వస్తువు ఏదైనా అక్కడ చూసి, ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే స్మెల్, మనకి చుట్టూ ఇక్కడ ఈ రూమ్లో ఏ పర్ఫ్యూమ్, ఆ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంది, ఆ స్మెల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అలాగే టచ్, మనం చైర్లో కూర్చున్నాము, ఆ టచ్ను ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఏదైనా టేస్ట్, అక్కడ ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా ఉన్నా మనం ఆ నోట్లో వేసుకోవడం ద్వారా ఆ టేస్ట్ని కాసేపు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇలా మన 5 sense organs-ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మన కోపం అనేది, ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ మన బాడీలో, కోపం కావచ్చు, స్ట్రెస్ కానీ పెరిగిపోవడం కావచ్చు, అలాంటి టైంలో మనం ఇలా డైవర్ట్ చేసినప్పుడు మైండ్ని, ఆ నెగిటివ్ ప్యాటర్న్ నుంచి మనం బయటకు వచ్చి పాజిటివ్ వైపు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్స్ మనకి ఆ టైంలో గుర్తు రాకపోయినా మనం ఆటోమేటిక్గా అలవాటు చేసుకున్నప్పుడు అవే మనం ఆటోమేటిక్గా మనం అవి చేస్తూ ఉంటాము. కోపం వచ్చింది, ఐడెంటిఫై చేస్తాం. సో దీన్ని మార్చుకోవాలి, ఈ ప్యాటర్న్ మార్చుకుని మనం పాజిటివ్ వైపుకి రావాలి. ఈ టెక్నిక్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో అది రిలాక్స్ గా ఉంది మేడం. టెక్నిక్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. అవునండి, అవును, చాలా ఉపయోగపడతాయి మ్యామ్. అవును, అదే
మామూలుగా బయట మనకి బిజినెస్‌లో గాని, జాబ్‌లో గాని ఎక్కడైనా ఎళ్ళినప్పుడు అది అవునండి. కంట్రోల్ చేసుకోలేము. అవును. కానీ మీరిప్పుడు చెప్పిన టిప్స్ ఉన్నాయి చూసారా? అవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అవునండి. ఆ ప్లేస్‌లో మనం అంటే డైవర్ట్ చేస్తామండి. కొంచెం సేపు ఆ మైండ్‌ని కొంచెం డైవర్ట్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా రియాక్షన్ ఆ ఇంటెన్షన్ అనేది తగ్గిపోతుంది. అవును. తగ్గినప్పుడు కొంచెం మనకు ఆ ఫోర్స్‌గా మనం మాట్లాడడం అలాంటివి తగ్గడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది మనకు మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓపెన్ మనం ఏదైనా బాడీ పార్ట్‌కి చేద్దామండి. హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఏదైనా ఉంటే మీరు ఒక ఒక ఇంకా 10 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఓపెన్. సో, అది కూడా మనం ఫీల్ అవుతారు. సో, ఇప్పుడు అందరూ ఎవరి వాళ్ళకి వేరే సెపరేట్ ప్రాబ్లమ్ ఉంటుంది కదండీ! బాడీలో పెయిన్ కావచ్చు, ఎక్కడైనా ఇష్యూ ఏదైనా ఉంటే ఆ పార్ట్‌కి పర్టిక్యులర్‌గా మీరు చెప్పండి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మనం చెప్దాం ఇప్పుడు ఒక 5 మినిట్స్ చేద్దాము. సో, మనం మన ఇంట్లో కూడా మనం ఇది ప్రాక్టీస్ చేయడానికి బావుంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి సడెన్‌గా ఎక్కడైనా కడుపు నొప్పి రావచ్చు, లేదంటే తలనొప్పి రావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్. ఏదైనా పెయిన్ కావచ్చు, ఏదైనా వస్తుంది కదా! ఆ పార్ట్‌కి పర్టిక్యులర్‌గా ఆ ప్లేస్‌లో మనం కాన్సంట్రేట్ చేసి ఆ పార్ట్‌కి చెప్తామనమాట. మీరిప్పుడు చెప్పండి. నేను మామూలు ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అంటాను. ఆ పార్ట్‌కి మీకెక్కడ ఎవరికి ఇబ్బందుందో ఆ పార్ట్ పైన చేసుకోండి. లేదు బాడీలో ఏ విధమైన అన్‌ఈజీనెస్ లేదనుకుంటే మైండ్‌కి మన లోపల ప్రశాంతత లేదనుకోండి. సో, మన థాట్స్‌కి మనం చెప్పుకుందాం. ఒక 5 మినిట్స్ చేద్దామండి. ఇది మేడం కూడా చెప్పండి మేడం. నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకసారి దానికి క్లారిటీ ఇస్తారా? నెగెటివ్ ఎవరైనా థాట్ ఏదైనా అన్నప్పుడు మనది ఆటోమేటిక్‌గా అటే ఆకర్షించబడుతుంది. దానివల్ల ఏమన్నా నెగెటివ్ థాట్ అంటే ఫస్ట్ మనం గమనించాలండి. మనకిప్పుడు తెలిసింది కదా! మీరన్నారు నెగెటివ్ థాట్ అని. ఆ! వెంటనే మనం క్యాన్సిల్ అని ఇలా చేత్తో మనం అనుకుంటాము. కట్ సో చేయాలి. క్యాన్సిల్ అని అనుకుని దానికి పాజిటివ్‌గా రీఫ్రేమ్ చేయాలి మనం. ఓకే. ఓకే మేడం. దానికి అపోజిట్‌గా పాజిటివ్‌గా చెప్పాలి. హ్మ్. సపోజ్ వెళ్లారు ఎవరైనా వెంటనే రాలేదు బయటకి వెళ్ళిన అదే. వాళ్ళు. అదే. అమ్మో! చాలా సార్లు అనుకుంటాం ఏంటో ఏం జరిగిందో అని భయపడుతున్నాం అనుకోండి. అది క్యాన్సిల్ చేసి బయటకి వెళ్లారంటే ఏమో తెలిసిన వాళ్ళు వాళ్ళకి కనిపించారేమో, వాళ్ళతో మాట్లాడుతున్నారేమో, హ్మ్. వాళ్ళతో ఎక్కడికైనా వెళ్లారేమో. ఇలా పాజిటివ్ థాట్‌ని రీఫ్రేమ్ చేయాలన్నమాట. అలా రీఫ్రేమ్ చేస్తూ మనకు వచ్చిన ఆలోచనకి చెప్పాలి. మనకు మనకి మనం ఆ రికవర్ అయిన ఎదుటి వాళ్ళు గూడా అంటారు గదా! అలా ఎలా, ఇలా ఎలా తీసుకెళ్తారు, పోతారు అని. ఆ డౌట్‌ల వల్ల గూడా కొంచెం అటు ఇటు ఎనకేముంది అది థాట్ వస్తుంది అందుకోసమే. ఓకే. ఈ థాట్ నాకొచ్చింది. ఓకే. దానికోసం కారణంతో ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఓకే అలా మేడం. చెప్పుకుంటూ మనం పాజిటివ్‌గా రీఫ్రేమ్ చేసేయటం వల్ల ఈ 2 టెక్నిక్స్ వల్ల మనకి రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. పోతుంది. ఆటోమేటిక్‌గా ఏదైనా చూసినప్పుడు గూడా అదేదేదో అన్నట్టుగా ఒకటి అట్లా ఆలోచన అటువైపు పరిగెడుతుంది. వెంటనే కట్ చేసేయాలి మేడం. కట్ చేసేసి క్యాన్సిల్ చేసేసి ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ థాట్‌ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఈ థాట్‌ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఓకే. అని మీరు అవేర్‌నెస్‌తో ఉండటమే మేడం. అలవాటయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్స్ అనేది తగ్గిపోతాయి. ఏమో మొన్నటిదాకా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా గానీ ఇప్పుడే కొంచెం డౌన్ అయితుంది. అది మేడం చుట్టూ ఎన్విరాన్మెంట్ మారుండొచ్చు. అది కూడా చూసుకోండి. మీరు ఓకే. ఎవరితో స్పెండ్ చేస్తున్నారు ఎక్కువ టైం? పాజిటివ్ పీపుల్‌తో స్పెండ్ చేస్తున్నారా? లేదంటే ఇలాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పీపుల్‌తో స్పెండ్ చేస్తున్నారా చూసుకోండి. బయటికేమి వెళ్ళం మేడం. లోపల ఇంట్లోనే గానీ ఇగ అట్లా వస్తుంది ఎందుకో తెలియట్లేదు. నాకు అనుకోకుండానే ఆటోమేటిక్‌గా ఓకే. థాంక్ యూ మేడం మరి. ఓకే మేడం. 4 మేడం? డేస్‌లో. విజువలైజేషన్ క్లాస్ కూడా పెట్టండి మేడం అంటున్నాను. ఓహ్! చెప్తాను మేడం. విజువలైజేషన్, అఫర్మేషన్. ఓకే అండి. విజువలైజేషన్ అంటే మనకి ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం చూస్తాము. ఓకే అండి. ఈ 2 డేస్‌లోనే చెప్పమంటారా విజువలైజేషన్ క్లాసు? అదే హెల్త్ మీరంటే గురించి వర్క్ షాప్‌లో పెట్టి మళ్ళీ తర్వాత క్లాస్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే మేడం. ఓకే. చేద్దామండి. మన హెల్త్‌కి పర్టిక్యులర్‌గా ఒక బాడీ పార్ట్ కానీ మనకేదైనా అన్‌ఈజీనెస్‌గా ఉంటే ఒక 5 మినిట్స్ మనం ఓపెన్ చెప్దాము. ఓకే మేడం. చేయండి. ఓకే మేడం. మీరనుకున్న మీ బాడీలో ఏదైనా పార్ట్ ఏదైనా ఇబ్బంది
అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, కళ్ళు మూసుకొని అక్కడ చూడండి బాడీలో ఎక్కడ ఏ పార్ట్కి మీకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, ఇబ్బంది ఉందనేది ఆ పార్ట్తో మీరు చెప్పండి. ఆ పార్ట్కి పర్టికులర్లీ ఆ పార్ట్కి చెప్పండి. ఇప్పుడు మేడం నెగిటివ్ థాట్స్ అన్నారు కదా, థాట్స్ అంటే బ్రెయిన్ లోనే వస్తున్నాయి కాబట్టి ఆలోచన చెప్పొచ్చు. హార్ట్ కంటే హార్ట్ కి, మైండ్ కి ఎవరైతే దానికి పెట్టుకొని చెప్పండి. మై డియర్ అని చెప్పండి, నేను హార్ట్ కి చెప్పుకుంటాను. మై డియర్ హార్ట్, నేను నిన్ను పట్టించుకోలేదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్ను ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ ఇబ్బందికి కారణమయ్యాను, నాలో ఈ పెయిన్కి కారణమయ్యాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఈ హెల్త్ ఇష్యూకి కారణమైన ఎనర్జీస్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నా లోపల ఉన్న అన్హెల్దీ ఎనర్జీస్ని బయటకి రిలీజ్ చేసేస్తున్నాను. డియర్ గాడ్, నా లోపల ఉన్న అన్హెల్దీ ఎనర్జీస్ అన్నిటినీ బయటకు పంపించేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ బాడీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. My dear body, I'm sorry, please forgive me, thank you, I love you. యూనివర్స్ నుంచి వచ్చే పాజిటివ్ హెల్దీ ఎనర్జీస్ని మీ బాడీలో పెయిన్ ఎక్కడైనా ఫీల్ అవుతుంటే అక్కడికి వెళ్తున్నట్టు చూడండి. బ్లూ కలర్లో ఆ ఎనర్జీస్ ఆ పార్ట్ని హీల్ చేస్తున్నట్టు చూడండి. హెల్దీ ఎనర్జీస్ ఆ పార్ట్ని హీల్ చేస్తుంది. ఫీల్ అవ్వండి. అనుభూతి చెందండి. ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వండి.
బాడీ లోపల హెల్దీ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి చూడండి. మీ లోపల ఎనర్జీ ఫ్లో మీకు తెలుస్తుంది, గమనించండి. Thank you, my dear healthy body. Thank you, my dear healthy body. Thank you, my wonderful health. Thank you, my healthy body. Thank you, God. నాకు ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.